లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరు 200% విజన్ బోర్డ్‌ని క్రియేట్ చేసుకుంటారు. మరి విజన్ బోర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఇయర్లీ ఎలా చేంజ్ చేసుకోవాలి? ఎటువంటి పిక్చర్స్ అందులో సెట్ చేయాలి? అనే విషయాన్ని ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. హాయ్! నమస్తే. ఐయామ్ శ్రీనివాస్ బుద్ధే, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో విజన్ బోర్డ్ ఎలా క్రియేట్ చేయాలి? ఎలా మనం సెట్ చేసుకోవాలి? ఎక్కడి నుంచి మనం వాటిని విజువలైజేషన్ కోసం ఎలా యూజ్ చేయాలి? డైలీ ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఏ టైంలో ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఎలా ఎలా దాన్ని మనం గుర్తుంచుకోవాలి? మనం ఎలా మన ఇమాజినేషన్ చేసుకోవాలనే విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ముందుగా విజన్ బోర్డ్ ఎలా క్రియేట్ చేయాలంటే, మనం ఏ ఏరియాలో మనం మన గోల్‌ని సెట్ చేసుకోవాలనుకుంటున్నాం అనేది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెల్త్ పరంగా, రిలేషన్‌షిప్ పరంగా, కెరియర్ పరంగా, మనీ పరంగా మీరు ఏ ఏరియాలో ఎక్కడ ఉండాలనుకుంటున్నారనేది మీకంటూ ఒక ఇమాజినేషన్ కంపల్సరీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఇక్కడ ఉన్నామంటే ఒక 2 ఇయర్స్ తర్వాత, 3 ఇయర్స్ తర్వాత నేను ఎలాంటి వ్యక్తిని మ్యారేజ్ చేసుకోవాలి, ఎలాంటి కార్ ఉండాలి, ఎలాంటి ఇల్లు ఉండాలి, ఎలాంటి నా యొక్క లైఫ్ స్టైల్ ఉండాలి, ఎలా బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఎటువంటి ఇంట్లో ఉండాలి, ఎటువంటి వెహికల్ నడపాలి అనేది ప్రతి ఒక్కరికి కంపల్సరీ మనం ప్రతిసారి వేరే వాళ్ళొచ్చి చూసినప్పుడల్లా మనం ఇమాజిన్ చేసుకుంటుంటాం. మన రోడ్ పైన వెళ్తున్నప్పుడైనా, మన ఇంట్లో ఎవరైనా మాట్లాడినప్పుడు, మన టీవీలో చూస్తున్నప్పుడు, యూట్యూబ్‌లో చూస్తున్నప్పుడు, ఫేస్‌బుక్‌లో చూస్తున్నప్పుడు, ఎక్కడ చూసినా కొన్ని ఇన్‌స్పిరేషన్ తీసుకోవడం జరుగుతుంది. అలా ఇన్‌స్పిరేషన్ తీసుకున్న తర్వాత మీరు చేయవలసింది ఫస్ట్ ఏంటంటే, మీరు ఎక్కడైతే ఆ ఇన్‌స్పిరేషన్ తీసుకున్నారో ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ పేపర్‌లో తీసుకోవచ్చు. మీ యొక్క పర్టిక్యులర్ కలర్, పర్టిక్యులర్ దాన్ని మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో, దాన్ని పర్టిక్యులర్ ఆ సిట్యుయేషన్‌ని ఫోటో గూగుల్ నుంచైనా తీసుకోవచ్చు మీరు. లేకపోతే మీరు కాపీ దగ్గరికెళ్లి ఫోటోషాప్‌కెళ్లి ఫోటో కాపీ దాన్ని ప్రింట్ చేయించుకొని, ఒక విజన్ బోర్డ్ అనేది ఒక పెద్ద బోర్డ్ తీసుకొని దాంట్లో సెట్ చేసుకోవచ్చు పిన్నుస్తోని. అదొక టైప్ అయితే, ఒక ఏ4 సైజ్ పేపర్‌లో మీరు ఒక గూగుల్‌లో సెట్ చేసుకొని, మీరు క్యాన్వాలో గాని ఎడిట్ చేసుకొని దాంట్లో సెట్ చేసుకున్న తర్వాత, దాన్ని మీరు ప్రింట్ ఔట్ తీయించుకొని, ప్రతిరోజు మీకు కనబడేటట్టు అంటే మీరు ఎక్కడైతే ఎక్కువ చూస్తారో మీ మిర్రర్ దగ్గర కావచ్చు, మీ పడుకునే రూమ్‌లో, మీ బెడ్‌రూమ్‌లో సైట్‌గా ఎక్కడైతే డోర్ ఓపెన్ చేస్తారో ఆ ప్లేస్‌లో కావచ్చు. ఒక 4, 5 కాపీలు దీన్ని తీసుకోండి. మీరు ఎక్కడైతే మీ యొక్క డైలీ మీరు ఎక్కువ ఫోకస్ ఎక్కడ పడుతుంది? ఇప్పుడు మీ సిస్టమ్ ఉండొచ్చు. మీ సిస్టమ్ దగ్గర ముందు మీరు ఫోకస్ ఎక్కువ పడుతుంది. అలా మీరు ఎక్కడైతే చూడాలనుకుంటారో చూసే ప్లేసెస్ ఎక్కువుంటాయో, అక్కడ సెట్ చేసుకోండి. దాన్ని ప్రతిరోజు సెట్ చేసుకోండి. మీ యొక్క మిర్రర్ దగ్గర కంపల్సరీ దాని యొక్క షీట్‌ననేది ఉంచుకోండి. ఉంచుకున్న తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసి ప్రతిరోజు మీరు నిద్రపోయే ముందు మీ గోల్స్‌ని మీ ఆ పోస్టర్‌లో అన్ని గోల్స్ కవర్ అయ్యేలా సెట్ చేసుకోండి. హెల్త్ పరంగా, రిలేషన్‌షిప్ పరంగా, కెరియర్ పరంగా మీరు ఎక్కడికైనా టూర్‌కెళ్ళాలనుకుంటున్నారో అన్నీ అక్కడ సెట్ చేసుకున్న తర్వాత నిద్ర వెళ్ళే ముందు కంపల్సరీ ఆ బోర్డ్‌ని ఒకసారి చూసి కళ్ళు మూసుకొని ఇమాజిన్ చేసుకోండి. చూసిన తర్వాత ఇమాజిన్ చేసుకోవడానికి 3 సీక్రెట్స్ ఉన్నాయి మళ్ళీ. మీరు చూసిన తర్వాత ఏంటంటే 70 సెకండ్స్, 35 సెకండ్స్, 60 సెకండ్స్. మీ చిన్న చిన్న గోల్స్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ రేపు వెళ్దాం అనుకున్న కావచ్చు. ఒక 1 మంత్ తర్వాత, 2 మంత్స్ తర్వాత, 1 ఇయర్ లోపు అంటే లెస్ అమౌంట్‌తో మీకంటే మీకు ఎక్కువ బర్డెన్ లేకుండా కంప్లీట్ అయ్యే గోల్స్ ఉన్నట్టయితే 17 సెకండ్ దాని గురించి కళ్ళు మూసుకొని ఇమాజిన్ చేసుకోండి. ఓకే. నేను ఆ ప్లేస్‌కెళ్ళాలనుకుంటున్నాను. ఆ రోజు ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాను. ఈ కలర్ డ్రెస్ ఏసుకున్నాను. అక్కడికెళ్ళడం జరిగింది. వాళ్ళతోని వెళ్ళడం జరిగింది. ఇలా మీరు ఏదైతే ఫీల్ అయితున్నారో దాన్ని గుర్తు తెచ్చుకోండి. సెకండ్ వచ్చేసి మీ యొక్క లాంగ్ టైమ్ గోల్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ 3,00,000 పర్ మంత్ సంపాదించాలనుకుంటున్నారు. ఇలాంటి ఒక మనీ పరంగా ఒక 23, 30 లాక్స్ ఒక కార్ గాని పర్చేజ్ చేయాలనుకుంటున్నారు. అలాంటివి ఉన్నప్పుడు 35 సెకండ్స్ దాని థాట్‌ని హోల్డ్ చేయండి. దాని గురించి ఆలోచించండి. దాన్ని ఇమాజిన్ చేసుకోండి. ఏ టైంలో వెళ్తున్నారు? ఏ కలర్ వెహికల్ తీసుకోవాలనుకుంటున్నారు? ఏ రోజు ఎక్కడికెళ్ళాలనుకుంటున్నారు? ఒక సాలరీ అన్నప్పుడు మీరు ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నారా? లేకుంటే ఓన్‌గా బిజినెస్ గురించి చేస్తున్నారా? ఎలా దాన్ని స్టార్ట్ చేశారు? ఎలా ఎండ్ చేస్తారు? ఏ రోజు దాన్ని ఎలా మనీ సంపాదిస్తున్నారు? ప్రతీదీ ఇమాజిన్ చేసుకోండి. 35 సెకండ్. ఒకవేళ మీ లాంగ్ టైమ్ గోల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పర్ మంత్ 1 సీఆర్ సంపాదించాలనుకుంటున్నారు. లేకపోతే 3 బీహెచ్‌కే మంచి స్విమ్మింగ్ పూల్‌లో ఒక బ్యూటిఫుల్ హౌస్‌లో ఉండాలనుకుంటున్నారు. అలాంటి దాన్ని 1 మినిట్ దాన్ని థాట్ హోల్డ్ చేయండి. 1 మినిట్ థాట్ హోల్డ్ చేసి 1 మినిట్ దాని గురించి ఏందంటే ఇమాజిన్ చేసుకోండి. ఎలా ఇమాజిన్ చేసుకోవాలి? దాని గురించి దాని స్టార్టింగ్ అంటే ఎక్కడ స్టార్ట్ అయింది? ఎట్లా స్టార్ట్ చేశారు? ఎలా మీరు కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ అయింది? ఎవరికిచ్చారు? ఎక్కడ తీసుకున్నారు? ఎలాంటి కలర్ పెయింటింగ్స్? ఎలాంటి బెడ్‌రూమ్? ఎలాంటి కిచెన్? ప్రతి పాయింట్ మీరు ఒక 1 మినిట్ దాన్ని ఊహించుకోండి. ఇలా నిద్ర వెళ్ళే ముందు మీరలా ఊహించుకోవడం ద్వారా సబ్‌కాన్షియస్ మైండ్‌లో దాని నైట్ అంతా ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. దాని పరంగా థాట్స్, దాని పరంగా యాక్షన్స్, దాని పరంగా బిలీఫ్స్ అనేది మీకు అచ్చేలా దాన్ని రెడీ చేస్తుంది. మరి మర్నాడు పొద్దున మీ నిద్ర లేచిన వెంటనే కంపల్సరీ మీ నిద్ర లేచిన వెంటనే 10 రాండమ్ గ్రాటిట్యూడ్ చెప్పండి. గ్రాటిట్యూడ్ ఎలా చెప్పాలంటే మీరు ఏ థింగ్స్ మరి మీరు పడుకున్న తర్వాత లేచిన తర్వాత మీ బెడ్ షీట్ కావచ్చు, భూమి పైన కాలు పెడుతున్నారు అక్కడ కావచ్చు. మీరేసుకున్న షర్ట్‌కి మీ బాత్రూమ్‌కెళ్తే మీకు టాయిలెట్‌లో మీకు బాత్రూమ్‌లో వాటర్ వస్తున్నాయి. వాటర్ కూడా ప్రతి ఒక్కటి చిన్న బ్రష్, టూత్ పేస్ట్ ఇలా ప్రతి ఒక్కదానికి గ్రాటిట్యూడ్ చెప్పొచ్చు. ప్రతి దానికి కృతజ్ఞత ఉండండి. ఆ తర్వాత మీరు స్టార్ట్ చేసింది ఏంటంటే ఓన్లీ 15 మినిట్స్ లోపు మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత 15 మినిట్స్ లోపు 100% మళ్ళీ మీ విజన్ బోర్డ్ చూస్తూ మళ్ళీ ఒక 2, 3 మినిట్స్ దాని పరంగా విజువలైజేషన్ చేసుకోండి. ప్రతి థాట్‌ని ఊహించుకోండి. విజువలైజేషన్ చేసుకోండి.
విజువలైజేషన్ చేసుకున్న తర్వాత అఫర్మేషన్స్ అనేది చెప్పండి. మీకు అఫర్మేషన్స్ గురించి పర్ఫెక్ట్‌గా తెలియకపోతే దాని గురించి తెలుసుకొని దాని అఫర్మేషన్ ప్రాక్టీస్ చేయండి. పర్టిక్యులర్‌గా ఒక ఏరియాకు ఒక్కొక్క దానికి కంపల్సరీ సింగిల్ అఫర్మేషన్స్ ఉంటాయి. అలా అఫర్మేషన్ చెప్పండి. అఫర్మేషన్ చెప్పిన తర్వాత ఈ విజన్ బోర్డ్‌ని ఇలా చూడండి. మీరు ఎప్పుడు వీలైతే అప్పుడు చూడండి. మీకు టైం ఉన్నప్పుడు మీరేమన్నా జర్నీలో ఉన్నారు ఖాళీగా ఒక టైం ఉంది అన్నప్పుడైతే మీ మొబైల్‌లో దాన్ని షీట్ ఉంచుకొని ఒకసారి చూసి ఇమాజిన్ చేసుకోండి. ఇలా ఇమాజినేషన్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో మన మైండ్ ఏంటి పిక్చర్ మైండ్ అనే విషయం చాలా మందికి తెలుసు. మన మైండ్‌కి ఏదన్నా మనం చూపించిన దాన్ని పిక్చర్ మైండ్‌తో చూపిస్తే పిక్చర్‌ని తొందరగా గ్రాప్ చేసుకుంటది. అలా మీరు ప్రతిరోజు కనీసం ఒక 10, 20 టైమ్స్ దాన్ని చూపించడం ద్వారా ఏమవుతుందంటే అది ఓకే. అది మీకు ఉంది అనేలా దాని యొక్క బిలీఫ్స్, దాని యొక్క థాట్స్ అనేవి క్రియేట్ చేస్తుంది. 1 ఆర్ 2 మంత్స్‌లో మీకు గోల్స్ అనేవి అచీవ్ చేయడం, లేకపోతే దాని పరంగా యాక్షన్ తీసుకునేలా, దానికి సంబంధించిన ప్రతీది మీకు అది సెట్ అయ్యేలా సెట్ చేయడం జరుగుతుంది. ఇలా మీరు ఫస్ట్ ఏం చేయండి, మీరు ఎక్కడైతే ఇన్‌స్పిరేషన్ వచ్చిందో వాటిని ఒక పేపర్‌లో కట్ చేసుకోండి. పేపర్‌లో కట్ చేసుకొని వాటిని సెట్ చేసుకున్న తర్వాత, వాటిని మీరు ప్రింట్ ఔట్ తీసుకొని, ఏ4 సైజ్‌లో సెట్ చేసుకొని, మీరు రూమ్‌లో అయితే ఎక్కడెక్కడ ఉంటారో అక్కడ మీరు ఎక్కడైతే మీరు ఎక్కువ మీరు చూసే ప్లేసెస్ ఉంటాయో అక్కడ సెట్ చేసుకోండి. తర్వాత నైట్ నిద్ర వెళ్ళే ముందు నిద్ర లేచిన తర్వాత వాటి విజువలైజేషన్ చేసుకోండి. జర్నీలో ఉన్నప్పుడు ఎక్కడన్నా మీకు టైం ఉన్నప్పుడు, బ్రేక్ టైమ్ ఎక్కడైతే ఉన్నప్పుడు దాని గురించి ఒకసారి ఆలోచించండి. అలా సెట్ చేసుకున్న తర్వాత దీన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మీరు కనబడేలా పెట్టండి. మీ రూమ్‌లో ఎక్కడో ఎక్కువ కనబడేలా పెట్టండి. ఇది వన్ పార్ట్. నెక్స్ట్ వచ్చేసి మరి దీన్ని ఎలా సెట్ చేసుకోవాలంటే ఇయర్లీ సెట్ చేసుకోండి. కంపల్సరీ మీరు తెలుగు క్యాలెండర్ ఫాలో అయ్యి మీరు ఏప్రిల్‌లో సెట్ చేసుకున్నా పర్లేదు. లేకపోతే జనవరికి రెన్యువల్ చేసుకోండి. ఈ సంవత్సరంలో సాధించవలసిన గోల్స్ ఏంటి? అందులో ఎన్ని అచీవ్ చేశారు? అచీవ్ చేసిన విజన్ బోర్డ్ సైడ్ పెట్టేసి మళ్ళీ కొత్తగా అందులో ఏమేమి యాడ్ చేయాలనుకుంటున్నారో సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్నవన్నీ ప్రెజెంట్ టెన్స్‌లో మీ దగ్గర ఉండేలా ఫీల్ అవ్వడాన్ని విజువలైజేషన్ అంటారు. ఇమాజిన్ చేసుకుంటారు. దాని గురించి ఫీలింగ్స్ రిలీజ్ చేస్తారు. థాట్స్, వర్డ్స్, ఫీలింగ్స్ అన్నీ చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఇలా చేయడం ద్వారా మీరు ఎఫర్ట్‌లెస్‌గా సాధించవచ్చును. దీన్ని ఎడిట్ చేసుకోవడానికి మీరు ఒక గ్రాఫిక్ డిజైన్ దగ్గరికెళ్లి కూడా సెట్ చేసుకోవచ్చు. కంపల్సరీ దీన్ని మీరు ప్రతిరోజు విజువల్ బోర్డ్ క్రియేట్ చేసుకొని దాన్ని ప్రతిరోజు చూడండి. ఇంప్లిమెంటేషన్ చేయండి. లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ ఫాలో కండి. మీ లైఫ్‌లో చేంజెస్ తీసుకొచ్చుకోండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్‌లో ఐ యామ్ రెడీ. నా యొక్క విజన్ బోర్డ్‌ని రెడీ చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నా అని చెప్పి ఐ యామ్ రెడీ అని చెప్పి టైప్ చేయండి. థాంక్ యూ. బై బై. జై హింద్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.